ఎస్సీయూ గొడవ గురించి అందరికి తెలుసు. ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిద్దాం అనుకున్నా. అసలు అడవి కాదని కదా, అడవియా కాదా అనేది పక్కకు పెడితే చెట్లా కావా అనేది ఇంపార్టెంట్. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసిన పిచ్చి తుగ్గులకు పని. వేరే దేశాల్లో అయితే ఇలాంటి పాలకులు నిమ్మలమ్మల నాట్యాలు, ఉడతమ్మ ఉరుకులు, చినుక పరుగులు, చుక్క తాబేళ్ల ఈతలు, పలుకులు, రాగాలు, ఎవరు గుండెలకలు రేవంత్ రెడ్డి ఎంబడినటువంటి సైన్యమే. అవన్నీ ఫేక్ అంటున్నారు. బయటకు వచ్చే విజువల్స్, ఫోటోస్ అన్ని ఫేక్. అవి అసలు ఈయన ఫేక్ సీఎం అని చెప్పి జనానికి అర్థమవుతుంది. నువ్వు నీ మంత్రి మండలి, నీ ఇల్లు, నీ జూబ్లీస్ లో ఉన్న ఇల్లు మొత్తం ఖాళీ చేసిపోయి నువ్వు వాడుండిపో. ఆయన ఈ ఆస్తులకు అన్నిటికీ వారసుడు కాదు, లేకపోతే ఆస్తులన్నీ అమ్మేయక్కలేదు. ఇప్పుడు కేసీఆర్ భూమి కాదు, రేవంత్ రెడ్డి భూమి కాదు, ఎల్ఐఏ మల్లయ్య భూమి కాదు. నెమలి మన జాతీయ పక్షది. దాన్ని చంపినందుకు కేసు పెట్టాలి. అట్లా మాట్లాడుతున్నా నేను కుర్చీలో కూర్చుంటా, లేకపోతే గుంజేస్తారు అందరూ అంటున్నాడు కదా ఆయన. ఆయన పరువు పాతాళంలోకి పోయింది. ఇవాళ అనుకుంటున్నా బుల్డోజర్లు తీసుకొచ్చి నేను బంగ్లాలు కడతా, ప్రతి ఒక్కటి ఆ భూమిని చీల్స్తున్న ప్రతి ఒక్కటి ఆయనకు ఒక్కొక్క బొందగా అవుతున్నారు. ఒక్కొక్క భూమి నమ్మితే తప్ప గవర్నమెంట్ నిలబడే పరిస్థితి లేదు, నడవడం తర్వాత కానీ ఎవరు నమ్ముతలేరు, అప్పు ఇస్తలేరు, తెలంగాణకు అప్పు పుడతలేదు. మరి ఇంకేముంది వాళ్ళ దగ్గర ఉన్నది? నెక్స్ట్ భూములు అమ్మడమే తప్ప ఏముంటుంది? ఆస్తులు అమ్మడమే కదా. నువ్వు అధికారం నీకు చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. శివారికి భాయ్, ఇది వీళ్ళు ప్రకృతితో పగబట్టి ప్రకృతితో చెరబడుతున్నారు. ప్రకృతి పగబడితే, కాలం కాటేస్తే కాల గర్భంలో కలిసిపోతారు. అంటే కాంట్రాక్టర్లు, దొంగ కాంట్రాక్టర్లు, బినామీ డబ్బులు ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు కదా, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. సిగ్గున్న బుల్లెట్ అన్న, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వే కదా, నీకు అసలు ఏం చదువు ఉందని పెయిడ్ బ్యాచ్ అంటావా? సెంట్రల్ యూనివర్సిటీ చదివే ఒక్కొక్క విద్యార్థి ప్రపంచ మేధావి. నీకు విద్య లేదు, కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు కొనడం, అమ్మడం. నీకేదో కాలం కలిసి వచ్చింది, జగన్ బినామీకి ఉన్నావు కాబట్టి డబ్బులు వచ్చినాయి. నువ్వు నీ గెలుపు కోసం నీకు పని చేయలేదా? ఇట్లా మాట్లాడుతావు సీనన్న. విక్రమార్కవి, నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నావా? సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థివా నువ్వు? నీ యూనివర్సిటీ కాపాడుకునే సోయి నీకు లేదా? సిగ్గుపడుతుంది. ఏందన్నా ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి ఈ 403 ఎకరాలు మింగాలనుకున్న ఈ గుంటకలు ఎవరైతే ఉందో, ఇది 420 గవర్నమెంట్. అందరికి నమస్తే. ఎస్సీయూ గొడవ గురించి అందరికి తెలుసు. దీని మీద ఎంతమంది మాట్లాడినా ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిద్దాం అనుకున్నా. వాళ్ళు తెలంగాణ బుల్లెట్స్, తెలంగాణ విటలన్న ఉన్నారు మనతోన. పక్కనే పృథ్వీరాజ్ అయినా కూర్చున్నారు. మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఇద్దరు వస్తారు జంట. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసు కదా, చూద్దాం ఎట్లుంటుందో. అన్న నమస్తే ఇద్దరికి. ఫస్ట్ విటలన్న మీతోనే స్టార్ట్ చేస్తా. ఎస్సీయూ 400 ఎకరాల గొడవ, ప్రభుత్వం ఎవరిచ్చిన తీరు, సుప్రీంకోర్టు, ఏం చెప్తారన్న మీరు? చాలా దారుణం ఇది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణాన్ని కాపాడడం అనేది అంతర్జాతీయ వ్యాప్తంగా కొలబద్ద. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ కానీ, పెరుగుతున్న వేడి కానీ, వాతావరణంలో వస్తున్న మార్పులు అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలు. ఒక్క చెట్టును కూడా మనం తిరిగి కాపాడలేము. ఒక ఆకును కూడా మనం లక్షల కోట్లు పెట్టినా కూడా తిరిగి పునరుత్పత్తి చేయలేము. అలాంటిది మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పర్యావరణ బేస్గానే అభివృద్ధి చేయమని చెప్తుంది. ఇలా ఏ దేశం తీసుకున్నా కూడా ఫస్ట్ పర్యావరణము, తర్వాత అభివృద్ధి అనేది చెప్తుంది. అలాంటి ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది ప్రతి దేశానికి ఆదర్శం. సిగ్గుచేటు ఇలా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అని చెప్పి చాలా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. కంపేరింగ్ టు ద మద్రాస్ కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ చూస్తే ఉన్నంతలో బెంగళూరుతో పోటీ పడుతున్నది మన నగరం. హైదరాబాద్కి లంగ్ స్పేస్ చాలా అవసరం. హైదరాబాద్ నగరంలో ఇంత అర్బన్ కాంక్రీట్ అసలు అడవి కాదని కదా, అది అడవి కాదు. ఏదో 20 yearsకి వెళ్ళి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి కంప చెట్లు వచ్చినాయి. అడవియా కాదా అనేది పక్కకు పెడితే చెట్లా కావా అనేది ఇంపార్టెంట్. చెట్టు నుంచి ఆక్సిజన్ వస్తుంది, చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మనం మామూలు 6వ తరగతి పిల్లలకు కూడా చెప్తాం చెట్లని కాపాడాలని చెప్పి. ఇలా ఐపీఎల్ లాంటి క్రికెట్ మ్యాచ్ లో కూడా ఒక డాట్ బాల్ పడ్డప్పుడు ఒక చెట్టు నాటాలి అని ఒక ప్రమోషన్. చెట్లు నాటడం అనేది ప్రపంచవ్యాప్తంగా. మనం చిన్నప్పుడు చిప్కో ఉద్యమం చదువుకున్నాం, సుందర్లాల్ బహుగుణ. ఆయన ఒక చెట్టును, అడవిలో చెట్లను నరుకుతుంటేనే తననైనా చంపండి అని చెప్పి చిప్కో మూవ్మెంట్ అనేది పర్యావరణ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డు వచ్చింది. నేను ఏమంటున్నా అంటే, పాలకులకి ఫస్ట్ ప్రజల మీద ప్రేమతో పాటు ప్రకృతి మీద కూడా ప్రేమ ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయానికి వస్తే, అసలు సెంట్రల్ యూనివర్సిటీకి 2400 అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదని కదా గొడవ, ప్రభుత్వ భూములు. దీనికి కొంచెం చరిత్ర నేపథ్యంలోకి వెళ్ళాలి. అసలు హైదరాబాద్ నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1973-74 పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. అప్పుడు 2324 ఎకరాలు 2423 ఎకరాల్లో ఇచ్చింది సబ్జెక్టు. అంటే దాదాపు 2400 ఎకరాలు
73-74 పార్లమెంట్ యాక్ట్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడ్డది. సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఎందుకు ఏర్పడ్డది అంటే దాని నేపథ్యం మొత్తం ఢిల్లీ తర్వాత 73 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు 73 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చింది అంటే 68లో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ ఉద్యమం జరిగింది. ఇక్కడ 369 డెడ్ బాడీలు ఏర్పడ్డాయి. అంటే భారతదేశం ఏర్పడ్డాక ఇండియన్ ఆర్మీ తెలంగాణ విద్యార్థుల్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు చంపింది కిరాతకంగా. 1 year కర్ఫ్యూ జరిగింది. 3000 మిస్సింగ్ కేసులు అయినాయి. ఈ రక్తపాతం తర్వాత తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసిన ఇందిరాగాంధీ తెలంగాణ భూమిపుత్రులకి స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని చెప్పి పెద్ద ఎత్తున NIRD, CCMB అట్లా తీసుకుంటా పోతే NGRI ఢిల్లీ తర్వాత హైయెస్ట్ ఉన్నాయి. ఆ 73-74 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చాలా ఏర్పడ్డాయి. సపరేట్ చట్టం చేసి హైదరాబాద్ లో ఏర్పడ్డది. ఎందుకంటే హైదరాబాద్ లో విశాలమైన భూములు ఉన్నాయి, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ భూమిపుత్రులకు ఉద్యోగాలు రావాలి. దానిలో భాగంగా ఏర్పడ్డ సెంట్రల్ యూనివర్సిటీ 2324 ఎకరాలు 2400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వీసీ గారు దాని చుట్టూ ప్రహరీ కూడా కట్టారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వానియా అంటే ప్రభుత్వం అంటే ప్రజలే. రేవంత్ రెడ్డి సొంత ఆస్తి కాదు, కేసీఆర్ ఆస్తి కాదు, మీ ఆస్తి కాదు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళినా 5000 ఎకరాలు ఉంటుంది. ఇలా భారతదేశంలో కూడా పంత్ గురుదాస్ యూనివర్సిటీ కానీ, పంజాబ్ యూనివర్సిటీ కానీ, ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా 2000 ఎకరాలు, 3000 ఎకరాలు, 5000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఉన్న యూనివర్సిటీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు యూనివర్సిటీకి భూములు అంటే భూమి అనేది తరిగిపోయే వనరు, మానవ వనరులు, జనాభా అనేది పెరిగే వనరు, రకరకాల డిపార్ట్మెంట్లు పెరుగుతుంటాయి, చాలా రీసెర్చ్ సెంటర్లు పెరుగుతుంటాయి. కాబట్టి పరిశోధనకి అనువైన వాతావరణం ఉండాలి. యూనివర్సిటీ క్యాంపస్ అంటే మనకి 4 కాంక్రీట్ బిల్డింగ్లు కట్టేసి ఉండవు. ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద అక్కడ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మనకి సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఒకప్పుడు ఊరు బయట, అది ఇప్పుడు అది నగరం కాంక్రీట్ జంగల్ గా మారడంతో ఊరు చుట్టూ మధ్యలో ఏర్పడింది. అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చేసిన తప్పేందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ 100 ఎకరాలు హైకోర్టుకి ఇవ్వడం. అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ అంటే మామూలు భూములు కాదు, పరిశోధనకి పనికొచ్చే భూములు. నేను చాలా సార్లు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళినా. అవి కాస్ట్లీ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ చూడకూడదు. అవి 1 ఎకరంలో 31 రకాల ఆకుకూరలు వేస్తారు వాళ్ళు. అంటే రీసెర్చ్ కోసం అది 100 కోట్ల 1000 కోట్ల దానికి వెలగట్టలేరు. అట్లాంటిది 100 ఎకరాల భూమిని హైకోర్టు కోసం ఇవ్వడమే రేవంత్ రెడ్డి గారు చేసిన పిచ్చి తుగ్లక్ పని. నేను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళినా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నెదర్లాండ్స్ హేగ్ లో, జెనీవాలో 2 చోట్ల వెళ్ళినా. అవి 2-3 ఎకరాల్లోనే ఉంటాయి అంతర్జాతీయ న్యాయస్థానాలు కూడా. అసలు ఒక హైకోర్టుకి 100 ఎకరాలు అవసరమా లేదా అనేది ఒకటి. ఒక 100 ఎకరాల హైకోర్టుకి అవసరమైంది అంటే ఈ పాలకులకి మినిమం కామన్ సెన్స్ లేదు. వేరే దేశాల్లో అయితే ఇలాంటి పాలకులు ఉరిదిస్తారు, అలద కొట్టి చంపుతారు. ఏంది ప్రభుత్వ భూములు ప్రభుత్వం అమ్ముతుంది. అసలు ఈ పిల్లలేంది, విద్యార్థులేంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అసలు ఏంది జింకలేంది, నిమ్మలేంది, అసలు లేనేలేవు ఇవన్నీ ఏమి, ఏంది మీ అబ్జర్వేషన్? 2324 ఎకరాలు ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇదే ఇందిరాగాంధీ అయితే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పని, ఇందిరమ్మ పాలన తీసుకొస్తామని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, అదే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి, మీ నాయకుడు రాహుల్ గాంధీ నాయనమ్మ ఇచ్చినటువంటి భూములను 400 ఎకరాలను ఇప్పుడు వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి అది ఇచ్చిన 2324 ఎకరాలు ఎక్కడన్నో చూపియాలి ముఖ్యమంత్రి. అది అయిన తర్వాత మిగిలినది ఉంటే తీసుకొని అది ఏం చేస్తారు అనేది సంగతి తర్వాత సంగతి. ఓకే, నిమ్మలమ్మల నాట్యాలు, ఉడతమ్మ ఉరుకులు, జింక పరుగులు, చుక్క తాబేళ్ల ఈతలు, చిలక పలుకులు, రాగాలు, చిలకలు ఎక్కడ చూసినా ఈ రాగాలన్నీ అక్కడ ఎవరు పోయినా కానీ వినిపించేటి. ఇవన్నీ రేర్ పైథాన్స్ ఉన్నటువంటి ప్లేసు. ఈయన అంటాడు చుట్టుపక్కల కొంతమంది గుంటనక్కలు చేరి అని అంటాడు. ఇప్పుడు గుంటనక్కలు ఎవరు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. రేపు ప్రజలకు కూడా తేలిపోయింది గుంటనక్కలు ఎవరని. ఎవరు గుంటనక్కలు? రేవంత్ రెడ్డి ఎంబడినటువంటి సైన్యమే గుంటనక్కలు. వీళ్ళంతా వీళ్ళే, వాళ్ళే కదా. ఇప్పుడు ఇవన్నీ కనబడతలేవు, ఏం లేవంటున్నారు కదా. ఇలా మొత్తం ప్రపంచం చూస్తుంది అక్కడ ఏమున్నాయి ఏం లేవు అనేది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవన్నీ ఫేక్ అంటున్నారు. బయటకు వచ్చే విజువల్స్, ఫోటోస్ అన్ని ఫేక్. అవి అసలు ఈయన ఫేక్ సీఎం అని చెప్పి జనానికి అర్థమవుతుంది కదా. ఆయన అన్నంత మాత్రమే కాదు కదా. అక్కడ చూసిన వాళ్ళు లేరా? మనం పోయిన వాళ్ళు మనకు తెలియదా? సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నోళ్ళు తెలియదా? ఈ మధ్యలో మొన్న రీసెంట్ గా కొన్ని నెలల క్రితము పేపర్ లో ఒక ఫోటో వచ్చింది. అక్కడ ఒక చిరుతపులి సంచరిస్తున్నది అని చెప్పని ఒక లేడీ గార్డ్ చూసిందని చెప్పి ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. అప్రమత్తంగా ఉండమని చెప్పి అధికారులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ కంప్లీట్ గా ఉన్నాయి. ఈయన అబద్ధాలు చెప్పుకుంటా నేను పొద్దున్న లేస్తే నల్లమల్ల పులి బిడ్డను అంటే
పర్యావరణ అడవిని ప్రేమిస్తోడు పులిబిడ్డ అని చెప్పుకోవాలి. నువ్వు అడవిని నరికేటోడు కాదు, చెట్టును నరికేటోడు కాదు. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటా మీరు అంటా ఉంటే మన ఇంట్లో చెట్టును నరకాలన్నా కానీ పర్మిషన్ కావాలి. సుప్రీంకోర్టు రీసెంట్ గా చెప్పింది అది. అది ఇప్పుడు ఎస్యూ మీద రిజిస్టర్ కాలేదు, భూమి ప్రభుత్వ భూమిగానే ఉంది. సో వాట్ హెచ్సియు అంటే ఏంటిది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎవరిది? రేవంత్ రెడ్డి కంపెనీయా, లేకపోతే కేసీఆర్ కంపెనీయా, శివారెడ్డి కంపెనీయా, లేకపోతే పృథ్వీరాజ్ కంపెనీయా, డొనాల్డ్ ట్రంప్ కంపెనీయా, మోడీ కంపెనీయా? ఎవరిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే? ఎవరిది? ప్రభుత్వమే కదా, గవర్నమెంటే కదా. మరి గవర్నమెంట్ అన్నప్పుడు ఇంకా దీనిది కాదు దానిది కాదు అనేది ఉన్నది. ఒక నమ్మకం మీద ఇటువంటి ముఖ్యమంత్రి వస్తారని చెప్పని వాళ్ళు ఊహించలేదు కావచ్చు. అది ప్రభుత్వందే కదా. గిన్నెలకు వచ్చి ఇచ్చిన దాన్ని వచ్చి ఉల్టా తీసుకోపోతారని చెప్పని ఎవరు అనుకుంటారు? అందుకని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇలా కొత్త పాయింట్ తీసుకొచ్చి నువ్వు రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి నేను తీసుకుంటున్నది నా భూమి అంటే నీదెవరిదే? నువ్వెవరు అసలు? నువ్వు నా రోజులు ఉండిపోయావు నువ్వు కదా. ఇలా 1.5 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో నువ్వు పర్యావరణాన్ని రక్షించాలి. ఇలా వరల్డ్ ఎయిర్ పొల్యూషన్ డేటా కింద ఢిల్లీ టాప్ మోస్ట్ పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ ప్లేస్ అని చెప్పింది. 4th హైదరాబాద్ స్టేజ్ లో ఉంది ఇది. ఇక్కడ నీకు నువ్వు బేసిక్ మెయింటైన్ చేయాలన్నా కానీ అరౌండ్ 22 to 23% గ్రీనరీ ఉండాలి. అది ఇక్కడ హైదరాబాద్ లో కేవలం 13%, బిలో 13% ఉన్నది. అంటే 22 to 33% ఉండాల్సిన దగ్గర సస్టైనబుల్ ఉండాలంటే అది ఇప్పుడు సింగపూర్ అసలు దేశాలే ఇప్పుడు 22% ఉన్నటువంటిది ఇంకా పెంచే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మొత్తం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మొత్తం మీద చుట్టుపక్కల కూడా 4 డిగ్రీల తేడా వచ్చే ప్రమాదం ఏర్పడతా ఉన్నది ఇక్కడ. సో ఇవన్నీ ఇప్పుడు అరుపులు వేరే అంటారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఎందుకు కేబీఆర్ పార్క్ 133 డిఫరెంట్ పక్షులు ఉన్నటువంటి దగ్గర అక్కడే నెమ్మలు ఉన్నాయి. ఆడలేవంటే ఎట్లా నాకు అర్థం కాదు. చుట్టుపక్కల ఎవరు పోయినా కానీ నిలబడతాయి అవన్నీ. ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ పోయినా, ఏ చుట్టుపక్కల చిన్న శివార ప్రాంతంలో ఎక్కడ పోయినా కానీ నెమ్మల రాగా నిలబడుతున్నాయి కదా. ఇవాళ ఈ ఆర్తనాదాలు విని ప్రతి ఒక్కరు ప్రతి పల్లెలో కావచ్చు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా కళ్ళలకి నీళ్లు వస్తున్నాయి. ఆ జినుకలు బయటకు వస్తే కుక్కలు ఎంబడబడి కలిసి తీసుకొని పోయినాయి. అవి కూడా అబద్ధాలేనా? వేట కుక్కలు లెక్క అవి ఈయన సైన్యం కావచ్చు. ఆ వేట కుక్కల సైన్యం ఎట్లా నడుస్తుంది అవినీతి తెలంగాణలో? జనానికి తెలియదా? జనాలకు అందరికి ఎరికే, మాట్లాడతలేరు. ఏ ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయినా, ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయినా, ఎక్కడ పోయినా, ఏ పోలీస్ స్టేషన్ పోయినా కానీ కింది నుంచి మీ దాకా మొత్తం అవినీతి. పర్సంటేజ్లు ఇస్తారు కానీ ఆఫీసులకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు కదా కాంట్రాక్టర్లు. ఇవన్నీ జరుగుతలేవా? నిన్నాక మొన్న పార్లమెంట్ లో చెప్పిండ్రు 12,13,000 చెట్లను తెలంగాణలో కొట్టేసిండ్రు అని. ఈయన శ్రీధర్ బాబు చెప్తాడు దేశంలో 3వ స్థానం ఉన్నది చెట్లను కొట్టేసి దాంట్లల్లా. ఈ అధికారం ఎవరు ఇచ్చిండ్రు? ఇది నిన్ను కాపాడుతందుకు, వనరులు కాపాడుతందుకు, ఆస్తులు కాపాడుతందుకు నిన్ను కూర్చోబెడితే ఉన్న ఆస్తులు పనిచేసి చేస్తా అంటాడు. ఆయన అంటాడు విద్యార్థులకు నాన్న చదివిన వాళ్ళకు నేను ఉద్యోగాలు తీసుకొస్తా అని చెప్పని. ఎస్సీయూ హైదరాబాద్ యూనివర్సిటీ మొత్తానికి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆ 4th సిటీలో పెడతామంటున్నారు. నువ్వు నీ మంత్రిమండలి, నీ ఇల్లు, నీ జూబ్లీస్ లో ఉన్న ఇల్లు మొత్తం ఖాళీ చేసిపోయి నువ్వు వాడుండిపో. వాళ్ళని ఎందుకు తీయాలి? ఎప్పటి నుంచో ఉన్నది కదా అది అట్లా ఉండాలని. భవిష్యత్తులో ఇట్లా నిర్మాణం జరిగినప్పుడు కూడా దీనికి ఏం ప్రభావం జరగకుండా, నెగటివ్ జరగకుండా ఉంటుంది కదా అంత ల్యాండ్స్ ఇవన్నీ పెట్టినాయి. పెట్టలేనా? రిజిస్టర్ కాలే కాబట్టి అమ్ముతున్నాం అంటున్నాడు ఆయన. ఎస్సీ రిజిస్టర్ కాలే కాబట్టి అన్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ 4 కోట్ల ప్రజలకి కస్టోడియన్, క్యాబినెట్, కెప్టెన్ ఆఫ్ క్యాబినెట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన వాచ్ డాగ్ మాత్రమే, పెద్ద జీతగాడు, పెద్ద ప్రజాప్రతినిధి మాత్రమే. ఆయన ఈ ఆస్తులకు అన్నిటికీ వారసుడు కాదు, లేకపోతే ఆస్తులన్నీ అమ్మేయక్కలేదు. ఇప్పుడు చార్మినార్ రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పి చార్మినార్ అమ్ముతాడా? లేకపోతే హుస్సేన్ సాగర్ లేక్ బాగుందని చెప్పి ఇంటర్నేషనల్ ఎకో స్పోర్ట్స్ కి ఇస్తాడా? లేకపోతే గోల్కొండ కోట ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి అని చెప్పి ప్రైవేట్ ఆస్తి కానీ ప్రతిదీ ప్రభుత్వ ఆస్తి. అసలు ఇంకేమైనా సోయుందా? ఏమైనా చదువుకున్నాడా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండా? ఈ మంత్రులు ఏమన్నా మనుషులా? సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు కదా శ్రీధర్ బాబు అను, బట్టి విక్రమార్క, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. మీకు దిగ్భ్రాంతికరమైన విషయాలు చెప్తా, మీకు స్క్రీన్ షాట్ లో మీరు స్టోరీలో ఇగో స్టేట్మెంట్ ఆఫ్ ఈసీ. ఈ అసలు కథ ఏంటంటే ఈ 403 ఎకరాలు సర్వే నెంబర్ P25P కంచగచ్చిబౌలి విలేజ్ రెసిడెన్షియల్ లొకాలిటీ, సర్వే నెంబర్ 25, ఎక్స్టెండ్ టు 19,36,000 స్క్వేర్ యార్డ్స్. మొత్తం ఇది అంటే 400 ఎకరాలు వస్తుంది. అంటే 403 ఎకరాలు, 19,36,000 ఎకరాలు బౌండరీస్. అది కేసీఆర్ భూమి కాదు, రేవంత్ రెడ్డి భూమి కాదు, మల్లయ్య భూమి కాదు. మన తెలంగాణ ప్రజల ఆస్తిని సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఇందిరాగాంధీ ఇస్తే సెంట్రల్ యూనివర్సిటీకి తెలవకుండా దొంగతనంగా, సెంట్రల్ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా దాన్ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద జయించుకొని 2003-04లో చంద్రబాబు నాయుడు ఈ ఏఐజీ భరత్ అనే కంపెనీకి దామని చూసిండు.
ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది భూములు ప్రభుత్వమే అని చెప్పి ప్రభుత్వం గెలిచింది. ఆ గురువు చేసిన డ్రామాని శిష్యుడు చేసిండు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు 2003-4లో IMG భారత్ కు అగ్గుపెట్టేది. అమెరికాకు చెందిన ఫ్లోరిడా కంపెనీ, అమెరికా కంపెనీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఈ కేసు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఇది ప్రభుత్వ భూమిని గెలిచింది. ఫలితంగా నిరుడు మార్చిలో ఆ భూములు మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీ బౌండరీలోనే ఉన్నాయి. తీర్పు కూడా ఇచ్చింది కోర్టు ఇది ప్రభుత్వ భూమని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి కన్ను ఈ 400 ఎకరాల మీద ఆయన ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళిండు అక్కడ. అప్పుడు ఈ 400 ఎకరాలు 403 ఎకరాలు ఎట్లా మింగాలని గద్దలాగా ఆలోచన చెప్పి ఈ ప్రభుత్వ భూమిని ప్రజల ఆస్తిని ఒక బాంబేలో ఒక పాన్ బ్రోకర్ కార్తీక్ అనే బీకాన్ అనే కంపెనీకి 100 కోట్లు 1% కమిషన్ లంచం ఇచ్చి 10,000 కోట్లు తీసుకున్నారు. 10,000 కోట్లు తీసుకొని రైతు భరోసా ఖర్చు పెట్టాలని చూసారు. రైతు భరోసా ఖర్చు పెట్టకుండా ఈ మంత్రులంతా మింగేసారు. ఆ నిధులు ఏమైనా కూడా చెప్పాలి. అంటే ఎవడబ్బా ఆస్తి ఎవడు కుదవ పెడుతున్నాడు? మరి రేపు చార్మినార్ని కుదవ పెడతాడు, రేపు గోల్కొండని కుదవ పెడతాడు, రేపు హుస్సేన్ సాగర్ లో కూడా వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అని కుదవ పెడతారు. లేకపోతే మిలిటరీ భూములు ఉన్నాయని చెప్పి మిలిటరీ ఇదంతా ప్రభుత్వ భూములు. ఇప్పుడు అటవీ భూమి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది మిలిటరీ కంటోన్మెంట్ లో. మిలిటరీ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని మిలిటరీ భూములు కూడా అమ్మేస్తాడా కంటోన్మెంట్ లో? నెమలి మన జాతీయ పక్షి, దాన్ని చంపినందుకు కేసు పెట్టాలి. జింకలు చచ్చిపోయినాయి ఇవాళ, అక్కడ జింకలు లేవు అనే ప్రాణం లేదని చెప్పిన గుంటనక్కలు, అసెంబ్లీలో మాట్లాడిన గుంటనక్కలు ఇలా చచ్చిపోయిన జింక ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో భూములు అమ్మితే తప్ప గవర్నమెంట్ నిలబడే పరిస్థితి లేదు, నడవడం తర్వాత కానీ. అట్లాంటప్పుడు శివారెడ్డి మాట చెప్తా, ఇదే ముఖ్యమంత్రి అయిన కొత్తలా ఆయన అన్ని అంటే PCC ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారం రాకముందు నేను 6 పాయింట్స్ ఎట్లా నువ్వు అమలు చేస్తాడు నాకు తెలుసు, దీనంతా వ్యూహం ఉన్నది అన్నాడు. వచ్చిన కొత్తలా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిండు, నేను లంక ముఖ్యమంత్రి చాలా బహిరంగంగా చెప్పిండు, నేను అవినీతి చేస్తున్నా, నేను తింటున్నా, తినుకుంటూ కూడా ఇంకెక్కువ తినాలి, నాకు కడుపు నిండితలేదు, కడుపు కట్టుకునే పరిస్థితి లేదు, నాకు కడుపు నిండితలేదు అని తింటున్నట్టే కదా ఇప్పుడు ఈ భూములను అమ్ముడంటే. సో ఆల్రెడీ మన దగ్గర ఏం పేద రాష్ట్రం కాదు కదా, వీళ్ళు దేనికి పెడుతున్నారు అసలు? ఇప్పుడు ఈ 10,000 కోట్ల రూపాయలు అన్నారు కదా, ఇవన్నీ కాంట్రాక్ట్ బిల్లుకి ఇచ్చిరని చెప్తున్నారు మొత్తం. ఇప్పుడు ఇంత ముందు వస్తుంటే తెలిసింది కదా, చీఫ్ సెక్రటరీ ఉన్నామే వాలంటరీ తీసుకొని పోతుందట అని చెప్పి పారిపోతుందట కదా, VRS తీసుకొని పోతుందట కదా. సుప్రీం కోర్టులో వచ్చి మొట్టకాయలు వేసినాక ఆమె భయమే ఏడ పంపిస్తారో అని చెప్పి ఆమె ఉరికిపోతుందట. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారో మరి వాళ్ళు పోతారా, మరి లేకపోతే వాళ్ళైనా సక్కకుంటారా తెలిసే పరిస్థితి లేదు. సో ఈ ముఖ్యమంత్రి మొత్తం పక్కా అన్ని అబద్ధాలు ఆడుకుంటా కంప్లీట్ గా మిస్గైడ్ చేసుకుంటా, ఆ నోటికి తాళం లేదు ఆయన నోటికి. ఏది పడుతుంది ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడేటువంటిది ఆయనకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లా మాట్లాడితేనే నేను కుర్చీలో కూర్చుంటా లేకపోతే గుంజేస్తారు అందరూ అంటున్నాడు కదా ఆయన. ఆయన పరువు పాతాళంలోకి పోయింది ఇవాళ అనుకుంటున్నా. బుల్డోజర్లు తీసుకొచ్చి నేను బంగ్లాలు కడతా, రియల్ ఎస్టేట్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి ఆలోచిస్తున్నాడు. ఆ బుల్డోజర్ ప్రతి ఒక్కటి ఆ భూమిని చీల్స్తున్న ప్రతి ఒక్కటి ఆయనకు ఒక్కొక్క బొందదవుతున్నారు, ఒక్కొక్క నాయకునికి ఆడ బొందదవుతున్నారు 400 ఎకరాల. కానీ ఎవరు నమ్ముతలేరు, అప్పు ఇస్తలేరు, తెలంగాణకు అప్పు పుడతలేదు, మరి ఇంకేముంది వాళ్ళ దగ్గర ఉన్నది నెక్స్ట్ భూములు అమ్మడమే తప్ప ఇంకేముంటది, ఆస్తులు అమ్మడమే కదా. నువ్వు అధికారం నీకు చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి శివారెడ్డి భాయ్. నువ్వు చెప్పిన నువ్వు అమలు చేస్తలేను, నాతో తప్ప అయిపోయింది, నీకు ఇట్లా అనుకోలేదని చెప్పి రిజైన్ చేసి నువ్వు తర్వాత మేనిఫెస్టోలో ఏం పెడతావో నెక్స్ట్ ఇగో నేను ఇవన్నీ చేయలేకపోయినా, నేను ఏందో అనుకున్నా, నువ్వు ఏం చేయగలుగుతావో అవే చేసి చెప్పు అని చెప్పి గట్లా తెచ్చి మళ్ళీ ఎలక్షన్లకు రావాలి. ఊకే కూర్చొని నేను చేయలేకపోతున్నాను, ఉన్న ఆస్తులు అమ్ముతా అంటే ఉనయ్యా జాగిరని చెప్పి అమ్ముతావు. తెలంగాణ ఆస్తులు అంత ముందు ప్రభుత్వాల మీద నువ్వు దాడులు చేయలే, ఆస్తులు అమ్ముతున్నారు, ఇన్ని ఆస్తులు మీరు అన్న ఆస్తులు మీరు అని చెప్పి ప్రతిదీ డ్రామా అయినా చేస్తున్నది. ఏందన్నా తెలంగాణ భవిష్యత్తు ఏంది? తెలంగాణ స్కీమ్స్ లేవు, జనాల్లో ఫ్లోటింగ్ లేదు, అమౌంట్ లేదు, ఊర్లో అమౌంట్ లేదు ఎవరి చేతుల్లో, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఈయనేమో ఏం వస్తలేవు అప్పులు అంటున్నాడు, అంత గందరగోళంగా ఉంది. ఏం చెప్తారు మీరు? అంటే వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ మనం చాలా విషయాలు చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమకారుడుగా చెప్తున్నా. గతంలో కేసీఆర్ ప్రభుత్వము చేతికి ఎముక లేదన్నట్టు ఖర్చు పెట్టిండు. ఆయన పోయేటప్పుడు RBI పరిధిలో 4 లక్షల కోట్ల అప్పు ఉంది, మొత్తం 7 లక్షల కోట్ల అప్పు ఉందని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొత్తం కచరా పాలన, అప్పుల కుప్పైందని తిట్టారు. మేము వస్తే మొత్తం చేస్తాం ప్రజాపాలన, సంక్షేమ పాలన అని చెప్పారు. తనకు అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాయి, రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ ఫెసిలిటీస్. ఇంకా రేవంత్ రెడ్డి అనుకోగానే ఒక ఫ్యూచర్ సిటీ ఏర్పడుతుంది, కేసీఆర్ అనుకోగానే ఒక సిటీ ఏర్పడవు. 4000 సంవత్సరాల పాత చరిత్ర, 400 సంవత్సరాల ఆధునిక చరిత్ర ఉన్న నగరం ఇది. ఫ్యూచర్ ఫార్మా సిటీ 17,000 ఎకరాలు ఏం చేసినావు?
ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలు ఏం చేస్తున్నావు? ఒక 300 ఫీట్ రోడ్స్ వేస్తున్నావు కదా రైతుల దగ్గర బలంగా. మరి నువ్వు హైకోర్టులోనేమో ఫార్మాసిటీ లేదని చెప్పినావు. నీకు అక్కడ 17,000 ఎకరాలు రెడీగా ఉంది కదా. అక్కడ 17,000 ఎకరాలు ఖాళీగా ఉండగా 100 ఎకరాలు అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుపోయి హైకోర్టుకి ఇచ్చినావు. మరి హైకోర్టుకి ఏమైనా లంచం ఇచ్చినావు నువ్వు? 100 ఎకరాలు ఇవ్వడానికి నీకు 17,000 ఎకరాలు అక్కడ ఉంది కదా, అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ మింగేసినావు. ఏదో పిల్లలు గొడవ చేస్తే బెదిరించినావు. నీ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి అది అయిపోయింది. హైడ్రా పేరుతో తీసుకొచ్చి పేదోళ్ళ ఇళ్ళన్ని కూలగొట్టినావు. ఏ మంత్రి పొంగులేటి ఇల్లు కూలలే, ఏ రాజకీయ నాయకులు ఇల్లు కూలలే, ఏ బడాబాబులు ఇల్లు కూలలే. పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినావు. హైడ్రా పేరుతో హడావుడి చేసినావు. వసూలు చేసుకోవాల్సినవి వసూలు చేసుకున్నావు. ఇది వీళ్ళు ప్రకృతితో పగబట్టి ప్రకృతితో చెరబడుతున్నారు. ప్రకృతి పగబడితే, కాలం కాటేస్తే కాల గర్భంలో కలిసిపోతారు. పంచభూతాలు పగబడితే బిడ్డ మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల్ని, మా రిషిత్ని, మా అమ్మాయి ఝాన్సీని, మా టీం వాళ్ళంతా అన్న దగ్గరికి రెగ్యులర్ గా వస్తారు. రిషిత్ పిల్లలు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు. పిచ్చి అమ్మాయిలని జుట్టు పట్టి కొట్టిరు. ఎన్ఎస్యూ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారన్న. ఇది అసలు ఎట్లా చేస్తారన్న? ఇలా మీనాక్షి నటరాజన్ తోటి ఎన్ఎస్యూఎల్ రేవంత్ రెడ్డి పరువు తీసారు కదా. నువ్వు చదువుకున్నావా? నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ముఖ్యమంత్రికి ఎట్లా ఉంటావు? ఇక్కడ పర్యావరణాన్ని ఎట్లా నాశనం చేస్తున్నావని ఎన్ఎస్ఏ విద్యార్థులు అంటే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు రేవంత్ రెడ్డి పరువు, బట్టి పరువు. బట్ ఆయన ఎవరు పొంగులేటి ఏమంటాడు అన్న, వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అట. అవును, పెయిడ్ ఆర్టిస్ట్ అట. అంటే కాంట్రాక్టర్లు, దొంగ కాంట్రాక్టర్లు బినామీ డబ్బులతోటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు కదా, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్. సిగ్గుందా పొంగులేట అన్న? నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వే కదా. నీకు అసలు ఏం చదువు ఉందని పెయిడ్ బ్యాచ్ అంటావా? సెంట్రల్ యూనివర్సిటీ చదివే ఒక్కొక్క విద్యార్థి ప్రపంచ మేధావి. నీకు విద్య లేదు, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం. నీకేదో కాలం కలిసి వచ్చింది, జగన్ బినామీ ఉన్నావు కాబట్టి డబ్బులు వచ్చినాయి. నీ గెలుపు కోసం నేను పని చేయలేదా? ఎట్లా మాట్లాడుతావు సీనన్న? ఖమ్మం జిల్లా పిల్లలు తూతూ అంటున్నారు. ఖమ్మం జిల్లా పరువు తీయకు, క్షమాపణ చెప్పు ఫస్ట్ విద్యార్థులకి. బట్టి విక్రమార్కవి, నువ్వు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నావా? సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థివా నువ్వు? నీ యూనివర్సిటీ కాపాడుకునే సోయి నీకు లేదా? సిగ్గుపడుతుంది. పంచగట్టుకొని రాజశేఖర రెడ్డి లాగా ఉండగానే సరిపోలే. రాజశేఖర రెడ్డి కాపాడింది కదా, మరి రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంటావు కదా. అసలు నువ్వు చదువుకున్నావా? నీకు ఆత్మ లేదా? మీరు మంత్రులా, మనుషులా, లేకపోతే గుంటనక్కలు ఎవరు? గుంటనక్కలు ఎవరు అసలు? విద్యార్థులు పట్టుకొని గుంటనక్కలు అంటావా? మా ఎస్ఎఫ్ఐ పిల్లల్ని, మా ఏబీవీ పిల్లల్ని, మా అన్ని సంఘాల పిల్లల్ని అర్ధరాత్రి అమ్మాయిలను జుట్టుపట్టి ఈల్చుకుంటూ వెళ్ళారు. ఆ బుల్డోజర్ ఇట్లా 3 వైపుల నుంచి ఏదో పాకిస్తాన్ మీదకో ఏదో విదేశం మీదకి వెళ్ళినట్టు అర్ధరాత్రి దొంగతనంగా బుల్డోజర్లు తీసుకుపోయిన గుండాగాళ్ళు ఎవరు? ఈ చనిపోయిన నెమలులకి, ఈ చనిపోయిన జింకలకి, అక్కడ పక్షులకి, అక్కడ పాములకి ఇలా ఏడుస్తున్నాయి అరణ్య రోదన. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యానిమేటెడ్ చిత్రాలట. మాట్లాడడానికి సిగ్గుండాల. మీరు తినేది అన్నమా? మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు, మీ మనవాళ్ళు స్కూల్లో చదువుతున్నారు కదా. 6వ తరగతిలో, 7వ తరగతిలో, 8వ తరగతిలో ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. పిల్లలతోటి మీ మనవాళ్ళు మనవరాలంతా ఓక్ రిడ్జ్ లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఆగాఖాన్ స్కూల్లో చదువుతున్నారు కదా మీ మనవాళ్ళు మనవరాలు. ఒక్కసారి మీరు చేసిన పని చూస్తే మీ మనవాడు మీ పోయాడు. ఇది విధ్వంసం, వినాశం. చెప్తున్న ఖబర్దార్. ప్రకృతితో పెట్టుకున్న ఎవడైనా కాలగర్భంలో కలిసిపోయాడు. మీరు ఏదో 10 ఏళ్ళు వెళ్తాం, 20 ఏళ్ళు వెళ్తాం అంటున్నారు కదా. 10 సెకండ్లు ప్రకృతి పక్కబడితే మట్టిలో కలిసిపోతారు బిడ్డ. ఏమనుకుంటున్నారు? నేను చెప్తున్నాం, ఎస్సీయూలో అంగుళం భూమి పోయినా కూడా అక్కడే పాత్ర పెడతాం. తెలంగాణ నేలలో స్లోగన్ ఉంది, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం. ఏదో చేస్తున్నారు వీళ్ళు, అక్కడ ఏమీ లేదు, ఆ సమాజమే తప్పు, మేమే కరెక్ట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. సమాజం అనేది సమాజం వర్సెస్ రేవంత్ రెడ్డి అయిపోయింది వ్యవహారం అంతా. మేము చెప్పేది కరెక్ట్ అంటున్నారు వాళ్ళు. పైసల మీద వ్యామోహం ఉన్నోనికి ఏం కనిపించేది కాదు. వాళ్ళ కండకు గంటలు కట్టుకున్నారు. ఎంతసేపు ఆ నోట్ల కట్టలు, 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు, ఈ కోట్లల్లో పరిగెత్తుతున్నారు. కాబట్టి అసలు జనానికి ఏం కావాలి, జనం ఏం ఆలోచిస్తున్నారు, నేను తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, అసలు ఏంటంటే అర్హత లేనటువంటి వ్యక్తులు అందలం ఎక్కి ఆడ కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకు ముఖ్యమంత్రుల స్థాయి పైన అర్హత లేదు వాళ్ళకు. ఈ మంత్రులు కూడా ఈవెన్ కాంట్రాక్టర్లు, ఎడ్యుకేషన్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఎడ్యుకేషన్ మన హెల్త్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా నా కొడుకులు మొత్తం ఎమ్మెల్యేలు మాక్సిమం వాళ్ళే అయ్యారు. వాళ్ళకి అధిపతిగా ఆయన నోటి ఆయన చెప్పుకునేది గుంపు మేస్త్రి. ఆయనకి ఎంతసేపు గదే కనబడుతున్నది. అది ఓ పరిపాలన కాదు. ఆ గుంపు మేస్త్రి కథలు గట్లనే అంతే ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి స్థాయి గంతేనే ఉన్నది. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వీళ్ళు కూడా ఎట్లా అయిపోయారంటే చిన్న చిన్న స్వార్థాలకు, వాళ్ళు పైసలకు, వాళ్ళు కూడా వీటిలో పర్సంటేజీలు తీసుకుంటా, వాళ్ళు కూడా వీళ్ళకు కాళ్ళు ఒత్తుకుంటా, అడుగులు ఒత్తుకుంటా ఉన్నటువంటి వాళ్ళే ఆ బ్రోకరిజం వీళ్ళు కూడా చేస్తున్నారు. చాలా సారీ టు సే ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నందుకు. కానీ ఎందుకంటే వీళ్ళు కనీసం కరెక్ట్ చేయాల్సింది వీళ్ళు కూడా దాంట్లో పడిపోయిన తర్వాత ఇంకేం పడదు. అట్లీస్ట్ పాలిటీషియన్ కు దట్టి చేసినా కానీ వీళ్ళు ఆపాలి కదా. ఇలా మీరు చూడరు, ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నా, ఏమున్నా, ఏదున్నా
అందరూ ఈ బ్యూరోక్రాట్స్ అసలు ధనం మొత్తం బ్యూరోక్రాట్స్ చేతులలో, రాజకీయ నాయకుల చేతులలో ఉన్నది. కానీ వీళ్ళే కదా నా ప్రకృతిని కాపాడాలన్నారు, మూసి అన్నారు, లేకపోతే హైడ్రా అన్నారు. అంటే మొత్తం ప్రకృతి ప్రేమికుల్లాగా కనిపించారు. ఒక్కసారి పోయి ప్రకృతి మీద ఎందుకు పడరు? దొంగలు లంగ మాటలపై ఇవన్నీ లంగ మాటలు వీళ్ళు మాట్లాడి మొత్తం అధికారంకి వచ్చేటందుకు నేను ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాను ఆయనే చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. అవును, ఆయన చెప్పిండు, ప్రజలు అబద్ధాలు ఆడాలనుకుంటున్నారు, మాతో అబద్ధాలు వినాలనుకుంటున్నారు, ప్రజలకు అదే కోరుకుంటున్నారు కాబట్టి మేము ప్రజలకు అదే చెప్తున్నాము. అదే చెప్పి అబద్ధాల పునాదుల మీద వీళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు అదే అబద్ధాలు చెప్తారు. ఇక మన జనం ఎట్లయిపోయారంటే కేవలం పైసలు తీసుకొని ఓట్లేసుడు, మందు దాగి ఓట్లేసుడు, వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళ చేతులు లేకుండా వాళ్ళ జనరేషన్స్ తరాలు నాశనమైనా పర్వాలేదు, వాళ్ళకు ఆ టైంలో ఆ మందు కావాలి, ఆ పైసలు కావాలి. దాంతో ఏం నష్టం జరుగుతున్నది వాళ్ళకి అర్థమైతలేదు. ఆ జనానికి కూడా వేసేవారికి ఎంతసేపు వారికి ఇలా 2000 ఓటు ఇచ్చిండు, రేపు వచ్చే ఎలక్షన్ 3000 4000 అవుతుంది అంతే తప్ప చదువుకున్నోళ్ళు అధ్యాపకులు టీచర్ల కాడికెళ్ళి 5000 రూపాయలు తీసుకొని 100% తీసుకున్నారని చెప్తలేను. కానీ అటువంటి తీసుకున్న తర్వాత కూడా నువ్వు విద్యార్థులను, భారతదేశ భవిష్యత్తును, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు, ఆ టీచర్లు, పంతులు కూడా పైసలు, మందు బాటిల్లు చచ్చిపోయింది. ఇటువంటి తెలంగాణ గురించి కాదు. వీళ్ళందరూ ఈ జనాలు కూడా ఆలోచించాలి. ఎటుపోతున్నది రాజ్యం, ఎటుపోతున్నది, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. చెప్పుకుంటూ పోతే తెలంగాణలో చాతాడు పడుకున్నాయి ముచ్చట్లు. ఈ ముఖ్యమంత్రికి కంప్లీట్ గా సోయి లేదు, ఈ మంత్రి మండలి కంప్లీట్ గా సోయి లేదు. అసలు ఏం జరుగుతున్నది, ఏందన్నా ఏంటి పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి? ఈ 403 ఎకరాలు మింగాలనుకున్న ఈ గుంటనక్కలు ఎవరైతే ఉందో ఇది 420 గవర్నమెంట్. ఈ 420 గవర్నమెంట్ ను బొక్కలో వేయాల్సిందే. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ పరమేశ్వర్ గారు ఏదైతే చెప్పారో, ఇంత విధ్వంసం ఈ 3 రోజుల్లో 100 ఎకరాలు ఇంత ఎక్కడా జరగదు. వేరే శత్రుదేశం మీద దాడికి కూడా ఇట్లా పోరని చెప్పారు. అంతేకాకుండా సిఎస్ ఏం చేస్తుంది, సిఎస్ గారు ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. ఆమెకేమైనా మనిషి అయితే, ఆమెకేమైనా ఆత్మసాక్షి ఉంటే రిజైన్ చేయాలి. అసలు ముఖ్యమంత్రి అంటూ తూ అంటున్నారు. ఇప్పుడు అన్నా రేవంత్ అన్న అని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అప్పుడు నేను, పృథ్వన్న, రేవంత్ రెడ్డి బంధువులంతా అన్నా రేవంత్ అన్న అని చప్పట్లు కొడుతుంటే మేమంతా ఆశపడ్డాం. ఇవాళ మా గ్రూప్ 1 పిల్లల మీద దాడి చేపిస్తావు, మా గ్రూప్ 2 పిల్లల మీద దాడి చేపిస్తావు. ఈ 14 నెలల్లోనే నీ పని అన్నా రేవంత్ అన్న దగ్గర నుంచి రేవంత్ దగ్గరికి తెచ్చుకుంది ఎందుకు? రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి పని చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టిండు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పినాం. మంచి పని చేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినాం, సపోర్ట్ చేస్తాం. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో కూడా తెలియట్లే. అజ్ఞానము, అహంకారము, చివరికి అంధకారం అవుతుంది. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. మిస్టర్ రాహుల్ గాంధీ, షేమ్ ఆన్ యూ. హౌ డేర్ యూ టు ఎంటర్ ఇన్ టు సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్. 2 సార్లు వచ్చి నువ్వు బెనిఫిట్ పొందినావు కదా, అబ్బాయి చనిపోయినప్పుడు, వేముల రోహిత్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ధి పొందినావు కదా. మరి మా సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసి మా అమ్మాయిల్ని బర్రెలు గొర్రెలు ఎత్తుకపోయినప్పుడు రాహుల్ గాంధీ నోరెందుకు పోయినాయి? రాహుల్ గాంధీ దేశమంతా పార్లమెంట్ మొత్తం పార్లమెంట్ లో ఆయన ఎవరు భూపేంద్ర యాదవ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మాట్లాడేది కదా. షేమ్ ఆన్ రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎట్లాగో గుంపు మేస్త్రని ఒప్పుకున్నాడు. ఆయనకి ఏం తెలియదు, ఆయన చదువు లేదు, సంస్కారం లేదు, ఆయన మాట్లాడే భాష చూస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మీ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎప్పటికీ మచ్చ. సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు 5000 నుంచి 10,000 మంది దేశమంతా క్యాంపెయిన్ చేస్తారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీని పర్మనెంట్ గా బంధ పెడతారు. అభిషేక్ సింఘ్వి ఏం మాట్లాడుతున్నాడు, మన తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభ అంతా హైకోర్టు చూసుకుంటుంది, ప్రభుత్వం అంతా బాగానే చేస్తుందని చెప్తున్నాడు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోకపోతే వీళ్ళు తెలంగాణలో డబ్బులు లేవంటారు. గౌరవ్ అగ్రవాల్ అనే ఒక లాయర్ ని తెలంగాణ ప్రభుత్వం తరపున విద్యార్థులకు వ్యతిరేకంగా నిమిషానికి ₹1,00,000 ఎవడబ్బా సొమ్మురా? అభిషేక్ సింఘ్ గారు ఎక్కడి నుంచి అయ్యిండు రాజ్యసభ? తెలంగాణ తరపున మాట్లాడాలా, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడతారా పిల్లల తరపున? అభిషేక్ సింగ్ రాజ్యసభ హైకోర్టు చూసుకుంటుంది అంటే అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు సంగతి మేము చూసుకుంటాం. ముందు హైకోర్టు రిజిస్టర్ అక్కడ గంటలో పంపేయమంటే అప్పటికప్పుడు వచ్చారు. ఆ అమికస్ క్యూరీ పరమేశ్వరన్ గారికి, విద్యార్థుల తరపున కొట్లాడిన సీనియర్ న్యాయవాది గోపాల్ శేఖర్ నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. విద్యార్థులు పోరాటం గట్టిగా కొట్లాడారు. మా రుచిత్ కానీ అన్ని సంఘాలు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లే, అన్ని సంఘాలకి మా మద్దతు ఉంటుంది. వీలైనంత త్వరలోనే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతాం. ఏ సిద్ధాంతమైనా కావచ్చు, ఏ లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, స్ట్రైట్ కావచ్చు, అందరి విద్యార్థులకి మేము మద్దతు ఉంటాం. తెలంగాణ భూమిపుత్రుల మద్దతు ఉంటుంది. ఇంకొకసారి సెంట్రల్ యూనివర్సిటీలో కనుక ఒక్క లాఠీ చార్జ్ జరిగితే మీ ఎమ్మెల్యేల ఇళ్లలో గుర్తుపెట్టుకోండి. ఈ చదువుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న ఎమ్మెల్యేలు, సిగ్గులేరా మీకు? మీరు చదువుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీలో? మీరు తల్లిపాలు తాగి రొమ్ము గుర్తుతారా? మీరు అక్కడ ఎమ్మెల్యేలు మా ఉస్మానియాలో ముట్టుకోమని దమ్ముంటే
ఉస్మానియా ఇటుక ముట్టుకోమను. మేము ఏంటంటే అన్నిట్లలో మేము పోవద్దు, వాళ్ళకి అవకాశం మమ్మల్ని చాలా మంది పిలిచిర్రు. మేము ఏమన్నామంటే ఫస్ట్ మీరు కొట్లాడండి, పృథ్వన్న ఆపిండు నేను పోతా అన్నా కూడా. అన్నిట్లలో మనం ఏం చేయొద్దు, రాజకీయం చేయొద్దు, మన పిల్లలు కొట్లాడుతున్నారు ధైర్యంగా అని చెప్పి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. మేము సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకి హైదరాబాద్ లో ఉన్న యూత్ పిలుపునిస్తున్నాం. సేవ్ హైదరాబాద్, సేవ్ సెంట్రల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కూడా హైకోర్టులో కేసేస్తాం. 100 ఎకరాలు ఎందుకండి హైకోర్టుకి? ప్రపంచంలో ఎక్కడ ఉందా? అంటే మీ జ్యుడిషియరీని ఎవరు అడగరు కాబట్టి మీ ఇష్టమా? నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలే ఫైనల్. ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత. బండెనక బండి ఏ బండి ఒకటితో నైజాము కొడక నాజీల సర్కార్, అదేందన్న పాట. ఆయన దొడ్డి ఆయన ఎవరు? బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాము సర్కారోడా, నా జీలం ముంచినవరు నైజాము సర్కారోడా, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కా గోలుకొండ కిలా కింద, నీ గోరిగడతాం కొడుకో అని బండి యాదగిరి ఎట్లయితే రాసిండో, ప్రతాప్ రెడ్డి మీద రాసిండో, ఈ రేవంత్ రెడ్డి మీద కూడా రేపు అట్లనే పాటలు పుడతాయి. ఇదే గోల్కొండ కిలా కిందనో, అదే హెచ్యు కిందనో నీ రాజకీయంగా నిన్ను బొంద పెడతాం, భూస్థాపితం చేస్తాం. ఇది జరగబోతున్నది. రాహుల్ గాంధీ కూడా లాఠీ దెబ్బకు తెలంగాణ ప్రజలు ఓటు రూపంగా జవాబు చెప్తారు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. మొత్తుకొని చెప్తున్నాం, ఒక్క లాఠీ దెబ్బ కూడా పడద్దు విద్యార్థుల మీద, యువకుల మీద. సాలు ఆంధ్ర పాలకుల చేతిలో జరిగింది, గతంలో జరిగిందని. నువ్వు వచ్చినాక కూడా అదే దుర్మార్గం దుస్సాహసం చేస్తున్నావు కాబట్టి నువ్వు బలైపోతావు. చూడు, రాజకీయంగా నీకు అర్థమైతే లేదు, సోయి లేదు నీకు. నువ్వు సోయి తెచ్చుకో. నీకు ఎవరు చెప్తున్నాడో తిక్క సరుకునంతా నీ చుట్టుపక్కల పెట్టుకొని తిక్క కథలు చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు నీ తిక్క తీస్తారు. నీ గుంట నక్కలు నువ్వు మందిని అంటున్నావు కదా, తిరిగేటోళ్ళు అందరిని అంటున్నావు కదా. అసలు గుంట నక్క ఎవరో ఇప్పుడు తేలిపోతున్న జనానికి. ఆ గుంట నక్కకు జరిగే శాస్తి జరుగుతుంది నీకు రాజకీయంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ విడలన్న, థ్యాంక్ యూ పృథ్వీ అన్న. ఇది ఒక్క ఓటు ఇక్కడ దాకా తీసుకొచ్చింది మనల్ని. మనం ఓటేసే ముందు ఖచ్చితంగా ఆలోచించాలనేది మన వాళ్ళు చెప్పేది. అప్పుడు వ్యవహారం మారుతుంది, లేకపోతే ఇట్లే ఉంటుంది గుంటనక్కల వ్యవహారం అనేది. పృథ్వీ అన్న విడలన్న చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.